జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడితే ఆ మాటలకు విలువ ఉండదని చెప్తూ నాయకుడి యొక్క అందం వారి యొక్క ఆలోచనతో ప్రజలు ఆకర్షితులవుతారు. ఒక శాసనసభ్యుడుగా కూడా అనర్హుడని చెప్పి భావిస్తా ఉన్నాం. జగన్ రెడ్డి కాదు జగన్మోహిని అని చెప్పాలైంది. కుల మతాలు ప్రాంతాలకు చిచ్చు పెట్టే విధంగా వైసీపీ అనేది ప్రజలు బంగాళాఖాతంలో కలిపేసినటువంటి పార్టీ. జగన్మోహన్ రెడ్డి మగాళ్ళ అందచందాల గురించి మాట్లాడటం, చంద్రబాబు నాయుడు గారు అందం చూసి ఏమన్నా పెట్టుబడులు వస్తున్నాయా అంటూ మాట్లాడటం ఎలా చూడాలంటారు? ఒక రాజకీయ ప్రజా నాయకుడిగా ఉండాలనుకునే ఏ ఒక్క మనిషి కూడా ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లాడరు. ఎందుకంటే మరి ఎంత అందగాడని చెప్పేసి మరి 40 సంవత్సరాల రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఆదరించారు. ఇవాళ ఏదో జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడితే ఆ మాటలకు విలువ ఉండదని చెప్తూ ఏదైనా సరే ఒక నాయకుడి యొక్క అందం వారి యొక్క ఆలోచనతో ప్రజలు ఆకర్షితులవుతారు. అలాంటి ఒక మంచి గొప్ప విజనరీ కలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ప్రజలు ఆ విధంగా ఆయన్ని బ్రహ్మరథం పట్టినటువంటి పరిస్థితి తెలుగు రాష్ట్ర ప్రజల్లో ఎవరిని అడిగినా చెప్తారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క మాటలు ఈ రకంగా బాడీ షేమింగ్లు చేసి మాట్లాడటం చూస్తే ఆయన ఒక శాసనసభ్యుడుగా కూడా అనర్హుడని చెప్పి భావిస్తా ఉన్నాం. ఇలా బాడీ షేమింగ్ మాటలతో రాజకీయాలు చేయాలనుకోవటం ఆయనకి మొదటి నుంచి ఉన్నటువంటి అలవాటు. మరి గతంలో చూస్తే మా యువనాయకుడు లోకేష్ బాబు గారిని మరి పప్పు అన్న ఆనోళ్లే ఈరోజు నిప్పు అని చెప్పి పలుకుతున్నారంటే అక్కడ ఒకటే కాలం కూడా మీలాంటి వాళ్ళకి సమాధానం ఈ రకంగానే చెప్పింది అని చెప్పేసి మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఇవాళ అందచందాల గురించి మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎంత అందగాడోనండి. ఇవాళ సొంత బాబాయిని చంపినటువంటి మరి కురూపి ఆయన. అలాంటి వ్యక్తి మరి తల్లి చెల్లిని దయాదాక్షిణం లేకుండా తరిమేసినటువంటి అందగాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ అందం అనేది ముఖంలో కాదండి, ఆలోచనలో వాళ్ళ యొక్క స్తుతమెత్తని మనసులో దాగి ఉంటుంది, వాళ్ళ యొక్క ప్రవర్తనలో ఉంటుంది అందం అనేది కేవలం ముఖానికి పరిమితం కాదు. అట్లా అటువంటి మాటలు చౌకబారు మాటలు మాట్లాడటం కేవలం రాష్ట్రంలో ఒక వైసీపీ పార్టీకే అది చెల్లుబాటు అవుతుంది. కానీ ప్రజలు వాళ్ళు ఇటువంటి మాటలు మాట్లాడే వాళ్ళ యొక్క రాజకీయ జీవితాలని వాళ్ళ కాళ్లతో వాళ్ళు తొక్కుకుంటున్నారని చెప్పేసి మరొకసారి ఈ కెమెరా ముందు నేను చెప్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి మగాళ్ళ అందాలతో పనే వచ్చిందండి. గతంలో చూస్తేనే వల్లభనేని నుంచి అందగాడు అన్నారు, ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు అందగాడు కాదు అంటున్నారు. ఎందుకంటారు మగాళ్ళ అందచందాల గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు? మరి జగన్మోహిని అని చెప్పాలి ఇలాంటి మాటలు చెప్తా ఉంటే మాకు జగన్ రెడ్డి కాదు జగన్మోహిని అని చెప్పాలైంది కానీ జగన్ గారు చెప్తున్నటువంటి మాటలు గతంలో అనేక నాయకుల్ని అందాలని కూడా పోంచినటువంటి పరిస్థితి. వంశీని కావచ్చు, నానిని కావచ్చు, మరి ఆయన యొక్క మానసిక స్థితిని బట్టి ఆ విధంగా మాట్లాడతారో లేకపోతే అదొక రకమైన స్ట్రాటజీ అని చెప్పి మాట్లాడతారో కానీ జనాలు ఇప్పుడు నేను నవ్వినట్టుగా ఎంతో మంది ఆ సందర్భం ఆ విషయం వస్తే అట్లాగే నవ్వుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక ఆంధ్రప్రదేశ్ కి ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటారు? రాజధాని ఏదో నిరూపించుకోవడానికి కేంద్రం గెజెట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటారు? ఆ రాష్ట్రాన్ని మరి ఆ విధంగా ఒక 5 సంవత్సరాల కాలం 2019 నుంచి 24 దాకా విభజిత ఆంధ్రప్రదేశ్ 14లో అయితే మరి రాజధానిగా అమరావతిని మరి స్వాగతించి ప్రజలు కూడా స్వచ్ఛందంగా భూములు ఇస్తే చంద్రబాబు నాయుడు గారి మాటలు గౌరవించి మరి రాజధానిని వారు అక్కడ ఏర్పాటు చేసేసి పరిపాలనా విభాగాన్ని అంతా అభివృద్ధి చేసి హైకోర్టు కూడా తెప్పించేసి మరి ఆ విధంగా ముందుకు సాగుతున్నటువంటి రాష్ట్రంలో 19లో జగన్మోహన్ రెడ్డి అనే ఒక రాక్షస ముఖ్యమంత్రి, ఒక రాక్షస పాలన వైసీపీ పాలన ఆనాడు ఉంచినటువంటి సందర్భంలో మరి వాళ్ళు ఇష్టరీతిన
కుల మతాలు ప్రాంతాలకు చిచ్చు పెట్టే విధంగా ఏదైతే బ్రిటిష్ వాళ్ళ ధోరణి ఉందో ఆ విధంగా విభజించు పాలించు అనే ఒక ధోరణితో మరి ఆ విధమైనటువంటి 3 రాజధానుల ప్రస్తావన తేవబట్టి మరోపక్క రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడం, ఆ ఉన్న 5 సంవత్సరాల కాలం కూడా రాజధానిని పట్టించుకోకపోవటం, ఇవన్నీ కేవలం చంద్రబాబు నాయుడు గారి మరి యొక్క పాలసీని జనాల్లో వాళ్ళు శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటారని చెప్పేసి ఒక దురుద్దేశంతో ఇలాంటి పని చేసి అప్పుడు రాజధాని యొక్క అభివృద్ధిని అడ్డుకున్నాడు కాబట్టే మరి జనాలు సందిగ్ధంలో పడ్డారు. కానీ అదే జనాలు మళ్ళా చంద్రబాబు నాయుడు వస్తే మళ్ళా రాజధానిగా అభివృద్ధి చేస్తారని చెప్పేసి భావనలోనే అంతటి భారీ విజయాన్ని అద్భుతంగా మరి అందించినటువంటి ప్రజల ఆకాంక్షని పూర్తి స్థాయిలో నెరవేర్చాలని, భావితరాలకు కూడా ఏదైతే గతంలో 1924లో జరిగినటువంటి ఒక దుర్మార్గ పాలన మరి ఏ రకమైన నాలుకలు కూడా మార్చొచ్చున్నారు, నాలుకల ధోరణి వాళ్ళది బహునాలుకల ధోరణి కాబట్టి ఇటువంటివి ఏమి ఉండకూడదు అని చెప్పేసి భావంతో మరి ఈరోజు అసెంబ్లీలో ఏకపక్షంగా ప్రతిపాదించి దాన్ని పార్లమెంట్కి పంపించడం అనేది భవిష్యత్తులో ఇలాంటి సైకోలు మరి ఈ విధమైనటువంటి స్ట్రాటజీలు తీసుకోకూడదు అని చెప్పేసి రాజధాని అనేది కూడా తెలుగోడి ఆత్మ గౌరవంగా ప్రతి ఒక్కళ్ళు భావించాలనే ఒక మంచి ఉద్దేశంతో మరి రాజకీయం కోసం దేనికైనా దిగజారే రాజకీయ నాయకులు మరి వైసీపీలో ఉండారు కాబట్టి భవిష్యత్తు గురించి ఆలోచించి, అంటే భవిష్యత్తు కాదు ఇక మీకు ఆ వైసీపీ అనేది ప్రజలు బంగాళాఖాతంలో కలిపేసినటువంటి పార్టీ, దాని గురించి కాదు. కానీ భవిష్యత్తులో ఎవరు కూడా అటువంటి ఊసి అప్తే విధంగా ఉండకూడదు అని చెప్పేసే మరి అసెంబ్లీలో ప్రతిపాదన తీసుకొచ్చి పార్లమెంట్కి పంపించడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఆ తీర్మానం చెల్లదు అనే మాట వైసీపీ నాయకులు మాట్లాడటం ఎలా చూడాలంటారు? ఆ తీర్మానం చెల్లదు అని చెప్పేసి మరి సీనియర్ పొలిటీషియన్ గా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారే చెప్పారు అనుకుంటా బహుశా. మరి ఆ మాటల్లో అంతర్యం ఏంటంటే వాళ్ళ యొక్క కుటిల రాజకీయాలు, వాళ్ళ యొక్క దురుద్దేశాలు మళ్ళా బయట పెడుతున్నారని చెప్పేసి మనం కూడా క్లియర్గా అర్థం చేసుకోవాలి. వాళ్ళ ఇలాంటి నాయకులు ఉండారు కాబట్టే చంద్రబాబు నాయుడు గారు మరి రాజధాని విషయంలో అంత పకడ్బందీగా మరి అట్లా వ్యవహరించడం అనేది ఒక మంచి శుభ పరిణామంగా మనందరం కూడా భావించాలి. అయితే వాళ్ళ మనసులో ఉన్నటువంటి దురుద్దేశాలని మనం కూడా ఒకసారి చూస్తున్నాం. ఇవాళ ఆ రకంగా మాట్లాడటం అనేది ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు, ఒక పక్క సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఒక పక్క బొత్స సత్యనారాయణ గారు, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనేమో నాకు అనుకూలమే నేను వ్యతిరేకం కాదని చెప్పేసి సజ్జల గారు అంటాడు, ఇంకొకతనేమో రాజధాని యొక్క ప్రతిపాదన చెల్లుబాటు కాదని చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇంకోటి చెప్తారు. వీళ్ళ యొక్క జంబలకడి పంబ రాజకీయాలు జనాలు కూడా చీదరిస్తున్నారని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. రానున్న కాలంలో ఇదే ధోరణితో ఉంటే గొయ్యి తీసి వైసీపీ పార్టీని పాతిపెట్టే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయని చెప్పేసి ప్రజల చేతుల్లో చెబుతూ ఈ యొక్క మాటలు మంచిది కాదు అని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.